ఈరోజు ఈ వీడియోలో ఒక నిన్న జరిగిన ఒక సంఘటన గురించి వివరంగా చెప్పాలనుకుంటున్నాను. కల్వా మోహన్ అనే అతను మా పిల్లలకు ఆటో డ్రైవర్గా ఉండేవారు. ఆయన నిన్న హార్ట్ అటాక్తో అంటే కార్డియాక్ అరెస్ట్తో చనిపోవడం జరిగింది. అయితే ఈ హార్ట్ అటాక్ ఏదైతే ఉందో దానికి గల కారణాలు ఏంటి అని ఒకసారి విశ్లేషణ చేస్తే నాకు అర్థమైన నిజాలు ఏంటంటే, ఆయన వృత్తిలో తీసుకున్నటువంటి టెన్షన్, అంటే దైనందిన జీవితంలో టెన్షన్ ప్రభావం మన గుండె మీద ఏ రకంగా పడుతుందనే దానికి ప్రబల ఉదాహరణగా ఇతని గురించి తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. చిన్న ఉదాహరణ ఏంటంటే, ఈయన పనిచేసేది పిల్లల స్కూలు ఆటో నడపడం ఈయన వృత్తి. మా పిల్లలు ఎల్కేజీ నుంచి దాదాపు ఇంటర్మీడియట్ దాకా ఆయన ఆటోలోనే ప్రయాణం చేశారు. సో అలా మా ఇంటికి ఆల్మోస్ట్ ఇద్దరు పిల్లల్ని కూడా ఆయనే తీసుకెళ్ళారు. అంటే దాదాపు మాకు ఇప్పుడు ఎల్కేజీ నుంచి అంటే ఎల్కేజీ యూకేజీ అవన్నీ కౌంట్ చేసుకుంటే దాదాపు 14-15 సంవత్సరాలు. మళ్ళీ ఇద్దరు పిల్లలతో అనుబంధం కాబట్టి ఇంకొక 2 ఏళ్ళు గ్యాప్ తీసుకుంటే 18 సంవత్సరాలు మాకు వర్క్ చేయడం జరిగింది ఆయన. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఆలస్యంగా నాకు సమాచారం అందిన తర్వాత అంబర్పేట్ హనుమంతరావు ఇంటి దారిలో ఉన్నటువంటి శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆయన్ని హిందూ శ్మశాన వాటికలో కూర్చోవడం జరిగింది. ఆ సమయానికి సరిగ్గా చివరిగా ఆయన్ని చూసిన వ్యక్తి నేనే అనుకోవాలి. ఎందుకంటే ఆలస్యంగా వెళ్ళాను కాబట్టి. అదృష్టవశాత్తు ఆయనను చూసేటువంటి భాగ్యం కలిగింది నాకు. 2 రోజుల క్రితమే మెట్రోకి ఆయన దింపేవాడు. ఏ అవసరం ఉన్నా నాకు మోహన్ని పిలిస్తే వచ్చేవాడు. సో అట్లా ఆయనతో అనుబంధము చాలా, అంటే ఒక గాఢమైన అనుబంధం అని చెప్పాలి. మా నాన్నగారు చనిపోయినప్పుడు విషయం ఆయనకి మేము చెప్పలేదు. అసలు ఎక్కడి నుంచి తెలిసిందో ఆయనకు విషయం తెలిసింది. తెలవగానే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే పూమాల కొని వచ్చి వేసి వెళ్ళాడు. అతని సంస్కారానికి జోహార్ అనిపించింది నాకు. ఇక్కడ పెద్ద వాళ్ళు కూడా మామూలు ఒటి చేతులతో వచ్చిపోయారు. కానీ ఒక చిన్న ఆటో డ్రైవర్గా ఉన్న ఆయన ఒక పూమాల తీసుకొచ్చి ఇచ్చిపోవడం ఆయన సంస్కారం నచ్చింది నాకు. నచ్చిన తర్వాత వెంటనే ఆయనకి మా నాన్నగారి అంత్యక్రియలు అయిపోయిన తర్వాత కొత్త బట్టలు కొనుక్కోమోని అని చెప్పి డబ్బులు ఇవ్వడం జరిగింది. కొనుక్కొని వాట్సాప్లో అవి నాకు పెట్టి తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. తర్వాత అడపదడప ఎప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా కారు కాకుండా బయటకు వెళ్ళినప్పుడల్లా మోహనే నాకు వచ్చేవాడు. ర్యాపిడోలు వచ్చిన తర్వాత ఊబర్లు వచ్చిన తర్వాత నేను ఎక్కువ ర్యాపిడో వాడతాను. ర్యాపిడో తర్వాత నాకు మోహనే ఫోన్ చేస్తే మోహన్ రాకుంటే స్కూల్ టైంలో ఉంటే మాత్రమే నేను బయటికి వెళ్ళేవాడిని. అట్లాగే నమ్మకంగా ఎవరైనా బంధువులను పంపించాలన్నా, బస్సు ఎక్కియాలన్నా, దూర ప్రాంతాలకు పంపించాలన్నా మోహన్ అయితే మాకు ఖచ్చితంగా నమ్మకం అనే విధంగా పంపించేవాడిని. సో ఇదంతా మోహన్కి నాకున్న అనుబంధం గురించి చెప్పాను. అసలు మరి ఆయనకు జరిగింది ఏంటి, దీంట్లో ప్రజలకు చెప్పగలిగింది ఏంటి అంటే, ఈ 18 సంవత్సరాలు, అంటే మా పిల్లలకు చేసిన 18 సంవత్సరాలు అయితే అతను ఈ వృత్తిలో ఉంది దాదాపు 22 సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో ఉన్నాడు. అతని వయసు ఎంత? 46 సంవత్సరాలు. 46 సంవత్సరాల వయసులో ఆయనకి 2 కూతుళ్ళు. పెద్ద పాప చదువు అయిపోయింది, చిన్న పాప చదువుతుంది. అయితే రామంతపూర్లో నివాసమైన ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన స్ట్రెస్ ఎక్కువ తీసుకొని ప్రతి రోజు టైమింగ్స్ జాన్సన్స్ కావచ్చు, లేకపోతే మన అప్సిగూడలో ఉన్నటువంటి స్కూల్స్, పరిసర ప్రాంతాల ఈ స్కూల్స్ అన్నిటి కూడా ఆయనే పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ పిల్లల రేపటి ఫ్యూచర్ కూడా కన్ఫ్యూజ్లో పడింది. ఎందుకంటే ఈయనంత టైంకి తీసుకునే వాళ్ళు
సరే దొరుకుతారు, ఈయన కాకుండా ఇంకొక ఆటో వాళ్ళు దొరుకుతారు, కానీ అంత నమ్మకమైన వ్యక్తి, అంత టైమింగ్ ఉన్న వ్యక్తి దొరకడము ఇప్పుడు మధ్యలో దొరకడం కొంచెం ఇబ్బందే పిల్లలకు కూడా. సో అది మినహాయిస్తే ఇప్పుడు ఫ్యామిలీ పరంగా కూడా ఆలోచిస్తే ఆయన ఫ్యామిలీ కూడా పాపం ఒకటేసారి ఒక భయంకరమైన నిజాన్ని వాళ్ళు జీర్ణించుకునేటువంటి పరిస్థితి, వాళ్ళకు భగవంతుడు ఆ ధైర్యాన్ని కల్పించాలని, ఆ పిల్లలకు అంటే వాళ్ళ అమ్మాయిలకు అన్ని విధాలా మంచి జరగాలని. ఎందుకంటే వివాహాలు జరగలేదు, వాళ్ళు ఇంకా సెటిల్ కాలేదు జీవితంలో. సో ఆ రకంగా ఆయన కుటుంబంను తలుచుకుంటే కొంచెం బాధేస్తుంది నాకు. చాలా చాలా పెయిన్ఫుల్ పరిస్థితి అది. సో కొంచెం బాధ కాదు, చాలా చెప్పలేనంత బాధ కలుగుతుంది. సో అది విషయము. అయితే ఆ స్ట్రెస్ స్ట్రెయిన్ ఎక్కడొచ్చిందంటే, ఆయన 7 గంటలకు ఒక స్కూల్కి పిల్లల్ని దింపేవాడు, 8 గంటలకు ఒక స్కూల్కి దింపేవాడు, 9 గంటలకు ఒక స్కూల్కి దింపేవాడు, 10 గంటలకు ఒక వేరే ఉద్యోగిని, మహిళా ఉద్యోగిని ఎల్బీ నగర్ కోర్టు దగ్గర దింపేవాడు. మళ్ళీ 11, 12 గంటలకి కొంచెం విరామం దొరికిన తర్వాత ఇంటి నుంచి తెచ్చుకున్న లంచ్ బయట తినేవాడు కళ్యాణ్పురి కమ్యూనిటీ హాల్ వద్ద. ఆ తర్వాత మళ్ళీ 12 గంటలకి లంచ్ మధ్య టైంలో ఏమైనా గిరాకీలు వస్తే చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం ఎవరైనా ఎగ్జామ్స్ కానీ ఇంకేదన్నా మధ్యలో దించేటువంటి పరిస్థితులు ఉంటే అవి చేసుకునేవాడు. చెప్పేవాడు నాకు, ఇవి స్కూల్కి అయితే కరెక్ట్గా నెలకింత డబ్బులు వస్తాయి సార్, రెగ్యులర్గా వచ్చేటువంటి మీది ఖర్చులు పోను, ఇవి స్కూల్కి వచ్చేవి కరెక్ట్గా మిగులుతాయని చెప్పేసి నెలకు ఒక 30,000 సంపాదిస్తారని చెప్పేవాడు నాకు. సో 30,000 ప్లస్ ఆ మీదికెళ్ళి వచ్చే డబ్బులు ఏమైనా ఉంటే అవి రన్నింగ్లో వాడుకునేవాడిని అని చెప్పేవాడు. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవాడిని ఆర్థిక పరిస్థితుల గురించి, ఆయన గురించి, పిల్లల చదువు గురించి మాట్లాడుతూ ఉండేవాడిని, చర్చించేవాడిని. ఆ స్ట్రెస్ ఏదైతే, అమ్మో 6 గంటలకు వెళ్ళాలి, 7 గంటలకు వెళ్ళాలి, 8 గంటలకు వెళ్ళాలి, ఈ స్ట్రెస్ ఆయన గుండె మీద పడింది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు పోనీ లేజీగా ఉన్న వాళ్ళకి తొందరగా గుండె హార్ట్ అటాక్ వస్తుంది, నడవలేని వాళ్ళకి వస్తుంది అంటే ఆయన పిల్లల బ్యాగులు మోసేవాడు, పిల్లలతో పాటు ఆడుకునేవాడు, ఎగిరేవాడు, కొట్లాడేవాడు, పిల్లల్లాగా మమేకమైపోయేవాడు, బెదిరించేవాడు, కొట్టేవాడు, తిట్టేవాడు, అన్ని రకంగా. అంటే కొట్టేవాడు అంటే అల్లరి చేసినప్పుడు ఒక చిన్నగా తగిలించేవాడు దెబ్బలు. చూసేవాడు నేను ఎన్నో రకాలు, ఒక సార్ లాగా, ఒక ప్రిన్సిపల్ లాగా అన్నీ తానే. ఆ పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే బ్యాగులు కింద విసురుతుంటే బెదిరిస్తా, ఏయ్ అంటూ గద్దిస్తూ అల్లరి చేసే వాళ్ళని కంట్రోల్ చేస్తూ అట్లా పిల్లలతో పిల్లలాగా కలిసిపోయేవాడు ఆయన. అటువంటి దాంట్లో మరి ఇప్పుడు ఆయన పొద్దున్నే లేవకపోతే, క్రమశిక్షణ పాటించకపోతే స్కూల్ పిల్లలకి వెళ్ళలేడుగా. 5 గంటలకు పొద్దున్నే లేసేవాడు, రెడీ అయ్యేవాడు. మళ్ళీ సాయంత్రం మళ్ళీ వచ్చిన తర్వాత అంత అయిపోయిన తర్వాత మళ్ళీ పాపని కాలేజ్ నుంచి దిగబెట్టుకొని ఇంటికి తెచ్చుకునేవాడు. ఇన్ని క్రమశిక్షణతో ఒక టైమింగ్ క్రమశిక్షణతో ఆయన వెళ్ళేవాడు. అంటే టైం పంక్చువాలిటీ. మరి ఇప్పుడు ఆయన కరెక్ట్ టైంకి భోజనం చేసేవాడు, కరెక్ట్ టైంకి నిద్రపోయేవాడు, కరెక్ట్ టైంలో పాటించేవాడు, పొద్దున్నే లేచేవాడు. వాళ్ళ ఆరోగ్యం ఎక్కడ పాడైందంటే ఆ స్ట్రెస్ స్ట్రెయిన్ ఏదైతే ఉంటుందో, 8 గంటలకు కరెక్ట్గా 6 గంటలకు స్కూల్ కాడ ఉండాలా, 7 గంటలకు స్కూల్ దగ్గరికి వెళ్ళాలా, 8 గంటలకు ఈ స్కూల్కి వెళ్ళాలా, 9 గంటలకు ఆ స్కూల్కి వెళ్ళాలా అనేటువంటి ఆ స్ట్రెస్ స్ట్రెయిన్ ఆయన గుండె మీద పడింది. సో దానివల్ల ఆయనకి ఎఫెక్ట్ కలిగి అది గుండెపోటుకి దారితీసేటువంటి పరిస్థితుల్ని కల్పించింది. సో కాబట్టి నేను నా దైనందిన చర్య చూసి చాలామంది కూడా ఆశ్చర్యపోతుంటారు, సాయంత్రం కాగానే సినిమాకి వెళ్తారేంటి అని. సినిమా అంటే కేవలము యూట్యూబ్ రివ్యూల కొరకే కాదు, రిలాక్సేషన్ కోసం కూడా, మైండ్ని కాసేపు డైవర్ట్ చేయడానికి నాకు దొరికినటువంటి అద్భుతమైన సాధనం సినిమా. సో అట్లా మన దైనందిన కార్యక్రమంలో ఒక వినోదము, ఒక టెన్షన్ లేని టైం కొంత కేటాయించుకుంటే బాగుంటుంది. కానీ 24 అవర్స్ కష్టపడి 24 అవర్స్ స్ట్రెయిన్ తీసుకుంటే మోహన్కి జరిగినట్టుగా జరిగే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి మోహన్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మోహన్ జీవితం అంటే ఆటోలు నడపొద్దని లేకుంటే స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళొద్దని వాళ్ళందరూ ఇలా జరుగుతుందని కాదు, కానీ మీ జీవితంలో ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకుండా ఉంటే బాగుంటుంది అనడానికి ఉదాహరణ. ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకండి, టెన్షన్ పడకండి. సో ఆ టెన్షన్ వల్ల గుండెకి ఎక్కువ ఇదవుతుంది. కాబట్టి కష్టాల్లో ఉన్న వాళ్ళు కానీ, అప్పుల్లో ఉన్న వాళ్ళు కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళు కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళు కూడా అందరూ తెలుసుకోవాల్సిన విషయం, నేను చెప్పాలనుకుంటున్న విషయం, ఈ వృద్ధి సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, టెన్షన్ని మన జీవితంలోంచి దూరం చేయకపోతే
అది గుండె మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి రిలాక్స్గా ఉండండి. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా లైట్గా తీసుకోండి. అప్పుడే మనము ఆనందంగా ఉండగలుగుతాం, ఆరోగ్యంగా ఉండగలుగుతాం. సో ఆనందము ఆరోగ్యము ఇంపార్టెంట్. సంపాదన ధ్యేయంగా అంటే ప్రకృతిలో భాగంగా సంపాదన ధ్యేయం కరెస్టే, కానీ దానికి టెన్షన్తో కూడుకున్నటువంటి జీవితం ఏదైతే ఉంటుందో వాళ్ళు రిలాక్స్ కోసం కొంత టైం కేటాయించకపోతే ఇబ్బందులు వస్తాయని ఇది మోహన్ వల్ల మనకు తెలుస్తుంది. ఎందుకంటే 45 ఏళ్ళ చిరు ప్రాయంలోనే ఆయన ఎక్కువ సమయం కూడా పట్టలేదు, హార్ట్ అటాక్ రావడం ఇమ్మీడియట్గా హాస్పిటల్ తరలిస్తూనే ఆయన చనిపోవడం జరిగింది. సో ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, వాళ్ళ కుటుంబానికి ఎంతకీ తీరనిటువంటి ఘోరమైన లాస్ జరిగింది కాబట్టి వాళ్ళకు మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని, ఆ కుటుంబానికి మంచి జరగాలని, ఆ పిల్లల భవిష్యత్తులో ఇంకా అన్ని విధాలా రాణించాలని, ఆ ఇంటికి వాళ్ళు సాయంగా ఉండాలని కోరుకుంటూ, ఇంకా మరోసారి మోహన్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, స్ట్రెస్ తీసుకోకండి, గుండె మీద బరువు పడనీయకండి అని మరోసారి తెలియజేసుకుంటూ, గుండెకి రిలాక్సేషన్ కంపల్సరీ. సరైన నిద్ర, సరైన పంక్చువాలిటీ, సరైన ఇవన్నీ అన్నీ ఆయనకున్నా కూడా కేవలం స్ట్రెస్ స్ట్రెయిన్ వల్ల, గుండెకు ఒత్తిడి కావడం వల్ల గుండె తట్టుకోలేకపోయిందని చెప్పి గమనిస్తూ, ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తూ, కనీసం ఒక్కరైనా స్పందించి వాళ్ళ జీవితాల్లో టెన్షన్ని భాగం చేయకుండా ఉండాలని కోరుకుంటూ, అలా మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, ఈ యొక్క కథ మీకు స్ఫూర్తి జరగాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.